వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. వేగంగా అనుకుందైతే జరగలేదండి. అసలు వేగంగా ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది చూద్దాం. మిమ్మల్ని గతంలో ఉంచడానికి కూడా మొదలు లేదండి. కొంతమంది కొత్త కుట్ర చేస్తున్నారంట, కొత్త స్కాము. ఓకేనా? అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఎస్, మీ విషయంలో చాలా వేగంగా అంటే చాలా వేగంగా ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట. అది జరగలేదు. చాలా వేగంగా క్రియేట్ చేద్దాం అనుకుంటే జరగలేదు. దీని గురించి ఇంకా చూద్దామండి. ఎస్, లాంగ్ డిస్టెన్స్ నుంచి దూరంగా ఉంటూ వాళ్ళు చెక్ ద వైబ్. ఖచ్చితంగా వాళ్ళు చాలా బ్యాడ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఏడవడం ఒకటే తక్కువ, అలాంటి ఎనర్జీలో ఉన్నారండి. బట్ ఏంటి అంటే వాళ్ళకైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అయితే కాదు. ఇద్దరికైతే వేగంగా పెట్టుబడి లాభాలు కాదండి. ఇద్దరు మేల్ పర్సన్స్కి మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళు వేగంగా మీ వైపుగా రావాలనుకున్నారు, కానీ అది జరగలేదు. లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రైన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ ప్లాట్ఫామ్. ఓకేనా? కొంతమంది ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్ళు లేదా ఆ టైప్ ఆఫ్ వర్క్ చేసేవాళ్ళు. ఓకే, వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారంట. ఓకేనా? వాళ్ళకి హోమ్ కానీ హోమ్ లైఫ్ కానీ లేదు. ప్రస్తుతం వాళ్ళు ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు, వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంది. వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకేనా? మీ కార్మిక్స్ అండి, ఖచ్చితంగా ఆపలేరు. మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి, అంటే మీరు లాంగ్ జర్నీ కదా ఇది. ఈ లాంగ్ జర్నీలో మీరు చాలా అంటే చాలా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీరు చాలా అంటే చాలా నేర్చుకున్నారు, చాలా కార్మిక్స్ గురించి తెలుసుకున్నారు. చాలా సంవత్సరాలుగా మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళందరూ కూడా తెలిసింది. ఇప్పుడు సేమ్ అదే వ్యక్తులు ఇప్పుడు మీ విషయంలో ట్రై చేస్తున్నారు, మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద నుంచొని మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? కానీ మీ ప్రయాణము అనేది డెస్టినీ చేరేదాకా కూడా ఆగదు. ఓకేనా? సో మీరు వెళ్తున్న దారిలో ఎంతమంది అరిచినా సరే మీరు వీలైతే సమాధానం చెప్పి వదిలేయండి, కానీ మీ ప్రయాణాన్ని ఆపద్దు, ట్రైను దిగద్దు. మీరు అనుకుంటున్న పని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. ఓకేనా? ఇక్కడ మీ విషయంలో ఏదైతే చేశారో అది రివర్స్ అయిపోయిందండి, ఖచ్చితంగా. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేరు. మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారంట. మీ ప్రయాణం మీరు చేసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఓకేనా? మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ ప్రయాణం ముందుకు వెళ్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఆపి ఆ పని ఆగిపోయేలా చేయాలి, లేదు అంటే మీతో గొడవ పెట్టుకోవాలి. ఓకేనా? ఇచ్చి కొని లేదా ఇరిటేట్ చేసి మీతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఆ గొడవ ఏదో అయిపోయింది, వాళ్ళని మీరేదో తిట్టారు, అది వాళ్ళు విన్నారు. సో మీ మీదకి గొడవకు రావడానికి వాళ్ళకు ఒక కారణం కావాలి. దే ఆర్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ దే డిడ్ టు యూ. ఎస్, ఖచ్చితంగా అయితే ఆపలేరండి. లెటర్ కే ఉన్న పర్సన్ సాడ్ చేయాలి, బాధ పెట్టాలి, డ్రామా ఆడాలి అని మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారంట. డోంట్ చేంజ్ యువర్ పాత్. ఓకేనా? వాళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫ్ లేదు. సో మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ ఉండకూడదు అనుకుంటున్నారు, ఏదో డ్రామా ఆడి ఏదో ఒకటి క్రియేట్ చేసి. ఓకేనా? మీ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా, ఎస్, ఇందులో కరప్టెడ్ మెంబర్స్ ఉన్నారంటే అన్నోన్ మెంబర్స్తో డ్రామాలు ఆడిస్తున్నారంట. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాడ్ చేయాలి అని అనుకుంటున్నారంట, అది కూడా జరగదండి. నిజానికి మూమెంట్ లేదు. ఓకేనా? ఫస్ట్ మూమెంట్ లేదండి. 4 మెంబర్స్ ఒక వెలుగుతున్నారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారని. లాంగ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా? అండ్ మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, ఆ విషయాన్ని అయితే మర్చిపోవద్దు. ఎస్, క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఛాన్స్ లేదండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మనీ పోగొట్టుకున్నారు ప్రయత్నం చేసి. గూఢచారులండి, 24 గంటలు కూడా వాళ్ళు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, వచ్చే డబ్బుల్ని ఎలా ఆపాలి అనే ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా? అది మీరు పని చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, భోజనం చేస్తున్నా వాళ్ళ డ్రామాలు ఆడడమే వారి పని. ఓకేనా? వాళ్ళు అందుకే ఉన్నారు, వాళ్ళు అదే బురదలోనే కొట్టుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. టైం కోసం చూస్తున్నారంట. ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, ఇంట్లో కేర్ గివర్కి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి. ఓకేనా? ముందుకు వెళ్లకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి చెడులు జరగడానికి కానీ చేయడానికి కానీ లేదా హ్యాపీ ఎండింగ్ కానీ ఉండదు, వాళ్ళకి ఆధారం లేకుండా పోతుంది అని చెప్పి
అవకాశాలు వెతుకుతున్నారంట, ప్రయత్నం మిస్సింగ్ అండి, దారి చూస్తున్నారంట, ఎలాగైనా సరే క్రియేట్ చేసేద్దామని, కానీ అవకాశం లేదు. ఓకేనా? ఎస్, గ్రేట్ఫుల్గా ఉండండి ఫర్ హూ యు ఆర్ అండ్ వాట్ యు హ్యావ్. ఖచ్చితంగా మీ దగ్గర ఏముంది అండ్ ఏం కావాలి, మీకు ఏం కావాలి, దానికి గ్రేట్ఫుల్గా ఉండండి. అండ్ ఇక్కడ ఒక మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో నలుగురు జీవితాలని తలకిందులు చేసేయాలి, ఓకేనా, సిబలింగ్స్ విషయంలో లేదా సిస్టర్ విషయంలో వారు అవకాశంగా తీసుకొని అని చెప్పి ఒక నలుగురు మెన్ అండ్ అలాగే ఒక ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్ చూస్తున్నారంట. హోమ్కి సంబంధించిన పర్సన్ కూడా ఉన్నారండి. హోమ్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు 9 మెంబర్స్, ఓకేనా. అండ్ అథారిటీ ఉండి పని చేసుకునే వాళ్ళు ఒక 4 మెంబర్స్, ఇంట్లో కార్మిక్ ఫాదరు లేదా అప్పర్ ఫాదరు, ఓకేనా, నైబర్ ఫాదరు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరూ కలిసి 100% నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అందరూ చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్, 100% చేస్తున్నారంట. ముగ్గురు మీదే చేస్తున్నారంట. వర్క్ అవ్వకుండా వర్క్ చేస్తున్నారు స్టిల్. మీ ప్రయాణం ముందుకు వెళ్ళిపోకుండా ఆపాలి. ఒకటి మీద బాధపడుతూనో లేదా ఏడుస్తూనో లేదా దెబ్బలాట ఆడుకుంటూనో ఏది లేకపోతే వాళ్ళే ఒకళ్ళని పంపించి వాళ్ళని తిట్టేలా చేసి, ఓకేనా, మీరు వాళ్ళని తిట్టారని చెప్పి మీ మీద ఎఫ్ఐఆర్ వేసి ఇలాంటి డ్రామాలు కూడా ఆడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఓకేనా, మీ ప్రయాణం ముందుకెళ్తుంది, గౌరవంగా ఉన్నారు అండ్ డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి మిమ్మల్ని బాధ పెట్టి, ఓకేనా, మీ విషయాలు అవకాశంగా తీసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి. ఓకేనా, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అనుకుంది జరగలేదు, ఫస్ట్ వాళ్ళు అనుకుంది జరగలేదు, డబ్బులు పోగొట్టుకున్నారు అంతే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. జస్టిస్ జరుగుతుందని ఇద్దరు ఫెమినన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాలకి అన్యాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఓకేనా, సో వెనకుండి లీగల్ విషయాలలో ఉన్న వాళ్ళకి అన్యాయం చేయాలనుకుంటున్నారు, కానీ పక్కాగా జస్టిస్ మిస్ అవ్వదు. అండ్ రెండవది, కనిపించకుండా డబ్బులు పోగొట్టుకున్నారండి. రౌండప్ చేయాలి, సాడ్ చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు ఇచ్చి మరి డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ ఈ విషయంలో మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఇక్కడ డాడీ ఏజ్ ఉన్న పర్సన్కి లేదా భార్యాభర్తలకి గొడవ పెట్టి ఇద్దరికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకున్న వాళ్ళు టేక్ ఇట్ ఈజీ. అస్సలు అలాంటివి ఏమీ జరగు. ఓకేనా, వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడాలు లేదా వాళ్ళ మాట అనుకొని వాళ్ళని లీగల్ మ్యాటర్స్ దాకా తీసుకెళ్ళి లేదా డైవర్స్ లేదా, ఓకేనా, వాళ్ళు కొట్టారనో తిట్టారనో ఇంకా ఏదైనా చేయడానికి ఆపడానికి చూసారనో ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలని 420, 21, 23 ఒక కుట్ర చేశారు. కానీ అవకాశం అయితే మిస్ అయింది. ఓకేనా, అవకాశమే మిస్ అయిందండి. వాళ్ళు అనుకుంది జరగలేదు. అండ్ వాళ్ళు ప్రస్తుతం మిమ్మల్ని అల్లరి చేయాలి అనే పనిలో ఉన్నారు. ఓకేనా, దానికోసం మీ యొక్క సోషల్ మీడియా వాడుతున్నారు మీ నేమ్ మీద. అది రివర్స్ అయిపోద్దండి త్వరలోనే, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ ఎస్, నెంబర్స్ బెట్టింగ్కి సంబంధించింది అది మీది అని చెప్పి ఏదో క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారంట. అస్సలు ఛాన్స్ లేదండి. అండ్ డోంట్ గివ్ అప్, ఖచ్చితంగా డోంట్ గివ్ అప్. మీ యొక్క దారిని మార్చొద్దు, మీ యొక్క పాత్ని మార్చొద్దు. ఓకేనా, అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అనుకున్నది జరగలేదండి. యూ హ్యావ్ ఏ గాడ్స్ ప్లాన్, మీకోసం గాడ్స్ ప్లాన్ ఉంది. అండ్ ఆ ప్లాన్లో మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. నమ్మకాన్ని వదులుకోవద్దు. ఓకేనా, మీ మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయి అనేది నిజం. ఓకేనా, తద్వారా వాళ్ళు ఆగిపోతున్నారు అనేది కూడా నిజం. వాళ్ళు ఏమీ చేయలేక మీకు మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసి గొడవలు పడేలాగా చేయడానికి చూస్తున్నారు. ఓకేనా, మీ యొక్క ఇండిపెండెన్స్ని, మీ యొక్క స్వతంత్రాన్ని తిరిగి రీక్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, అండ్ మీ మీద టీత్ పెయిన్కి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. ఇందులో ఓన్ ఫ్రెండ్స్ ఉన్నారండి, వారి జీవితాలు తలకిందులు చేసేసుకున్నారు. మిమ్మల్ని ఆపడానికి అయితే ఎవ్వరికి కూడా మొదలలేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.